హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను చూపించబోయే వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని చూపిస్తున్నానండి. ఏంటో కాదండి, 7 శనివారాల వ్రతం చేసుకోవాలని అనుకున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, అలాగే డిలే చేయడం జరిగింది. అందుకు గాను నేను కావాల్సిన సామాగ్రి అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది మొత్తం సామాగ్రి తెచ్చుకున్నానండి. దీనికి నాకు ఒక 1000 రూపాయలు పడిందండి. అంటే అంత సామాను నేను 7 వారాలకు సరిపోను తీసుకొచ్చుకున్నాను. కాకపోతే కొన్ని పండ్లు, పువ్వులు అలాంటివి ఉండుంటే అవి మనం మధ్య మధ్యలో వారానికి తీసుకొచ్చుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే నేను 7 వారాలకు సరిపోనైతే తీసుకొచ్చుకున్నానండి. మీకు ఒకవేళ పూర్తిగా చూడాలనుకుంటే షార్ట్ వీడియో పెట్టాను, ఒకసారి షార్ట్ వీడియో ఉడకంగా చూడండి. ఇందులో నేను చేసిన ఒక చిన్న పొరపాటు చెప్పాలనుకుంటున్నానండి. తప్పు జరిగింది కూడా చెప్పాలి కదా. ఫోటో తెచ్చుకోవడం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఫోటో తెచ్చుకోవడం మర్చిపోయాను. అలాగే ఇక్కడ ముడుపు కట్టుకునే విధానాన్ని ఇది కూడా షార్ట్ వీడియో చేశాను, షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి. కొంచెం పనుల వర్క్ వలన నేను వీడియోలు అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, వాటర్ పోసేసుకొని అందులో పసుపు, జవాది పౌడరు, పచ్చకర్పూరం వేసేసుకొని కాటన్ బట్ట అనేది నానబెట్టుకున్నానండి. ఇది పాలిస్టర్ అండ్ కాటన్ రెండు మిక్స్ వచ్చాయి కాబట్టి నేను శుక్రవారానికంటే ముందే నానబెట్టుకొని శుక్రవారం రోజు నైట్ నానబెట్టుకొని ఆరేసాను. పొద్దున్నే శనివారం మార్నింగ్ తీసేసేసి 7 ఎండు ఖజూరాలు, 7 ఇలాచీలు, పసుపు, కుంకుమ, ఒక పువ్వు, అక్షింతలు, అలాగే కొద్దిగా జవాది పౌడర్, పచ్చకర్పూరం అనేది వేసుకున్నానండి. మనము భక్తి శ్రద్ధలతో చేయాలండి ఈ పూజనైతే. మనం ఎటువంటి ఆటంకాలు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఆటంకాలు వచ్చినంటే మళ్ళీ కంటిన్యూ అనేది చేయాలండి. మనకు మధ్యలో ఆటంకం వచ్చినా కూడా కంటిన్యూ చేయాలి. నేనైతే ముడుపుకి అక్కడ 101 రూపాయి పెట్టాను. నేనైతే పేపర్లో రాసుకున్నానండి నా కోరిక అనేది. మీరు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇల్లు గురించి కానీ, అంటే ప్రతిమ పెట్టుకుంటూ ఉంటారు, పిల్లలు కావాలంటే సంతానం కాబట్టి తొట్టెలో ఊగుతుంది కాబట్టి అది పెట్టుకుంటారు. అలా కొన్ని పెట్టుకుంటూ ఉంటారండి. నేనైతే ఏదైతే ఉన్నదో అందులో పేపర్లో రాసి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ చిమిలి చేస్తున్నానండి. చిమిలి అంటే లడ్డు, నువ్వుల లడ్డు ఉంటుంది కదా, అది పొద్దున్నే లేసానండి. అయితే నేను ఫోటో తెచ్చుకోవడం లేట్ కావడం వలన నాకు కొన్ని పనులు లేట్ అయిపోయాయండి. 3 o'clock నాకు గుర్తుకొచ్చింది నేను ఫోటో మర్చిపోయానని. అప్పుడు మా హస్బెండ్ అన్నాడు, మార్నింగే నేను తీసుకొస్తానులే, అప్పటి వరకు నువ్వు పని చేస్తుండు అంటే 5:30కి లేసేసి చేసుకున్నానండి. ఈ వారం నాకు మొదటి వారం లేట్ అయింది, కానీ సెకండ్ వారం అయితే నేను కంప్లీట్గా చేసుకుంటాను. అలాగే ఇక్కడ నేను మనము ప్రతిమలు, దీపపు కుందేలు ఉంటాయి కదా, వాటిని తయారు చేసుకోవడం కోసము, దీపపు ఒత్తులు తయారు చేసుకోవడం కోసం అయితే నేను ఇక్కడ బియ్యపిండి తీసుకున్నాను, వరిపిండి, అలాగే అరటిపండు, మాగిన అరటిపండు తీసుకున్నాను, నెయ్యి తీసుకున్నాను, కొద్దిగా బెల్లం తీసుకొని, మనం ఆవు పాలండి, శ్రేష్టమైన ఆవు పాలు, మాకు ఆవు పాలు దొరుకుతాయండి, నాటు ఆవులవే దొరుకుతాయి, వాటిని తీసుకొచ్చుకొని నేను ఇలా మొత్తం కలిపి పెట్టుకొని పక్కకు ఉంచేసేసానండి. తర్వాత నేను ప్రతిమలు అనేది చేయడం జరిగింది. అయితే నేను ఈ వీడియోకు మొత్తం పూర్తిగా ఏంది ప్రాసెస్ అనేది చూపించలేకపోయానండి. నెక్స్ట్ 2వ వారంలో నేను పెట్టుకునే పద్ధతిని ఎలా పెట్టుకున్నాను, ఎలా కూర్చోబెట్టుకున్నాను, కలశం ఎలా పెట్టుకున్నాను, అవన్నీ చెప్తానండి. మీకు మొత్తం డీటెయిల్స్గా చెప్తాను. దీంట్లో ఏం లేదండి, మనం ఫస్ట్గా ఏదైతే ఈశాన్య మూల ఉంటుందో ఈశాన్య మూల దగ్గర మనము ముగ్గు అనేది వేసుకోవాలి. కింద మనం అలికినట్టు వాటర్ కలిపేసేసి, మనం శుద్ధమైన వాటర్ అనమాట, అప్పుడే నింపుకొచ్చిన వాటర్ తీసేసుకొని నిండు గడవల నీళ్ళు అంటారు కదా, అలా తీసేసుకొని కొన్ని జీలకరించాలండి. కింద జీలకరించి తడిగా చేసేసి అక్కడ మనం పద్మము కొందరైతే మేమైతే వ్రతం ముగ్గేస్తామండి. వ్రతం వేసేసేసి మధ్యలో చిన్నగా పద్మం గీసేసేసి పీట పెట్టేసి, పీట మీద మళ్ళీ పద్మం రాసేసేసి కొన్ని ముగ్గులు వేసేసుకొని, నేను ఎల్లో కలర్ క్లాత్ అనేది వేసుకొని ఏదైతే మనం ఫోటో పెట్టుకుంటామో ఫోటో దగ్గర నేను కొద్దిగా బియ్యం పోసుకున్నానండి. బియ్యం మరీ ఎక్కువగా పోసుకొని వండుకోవడానికి వీలు లేకుండా చేసుకోవద్దండి. బియ్యం ఉడకంగా మనం వారం లోపే వండేసుకోవాలి. ఏదైతే మనము కలశం కింద పెట్టిన బియ్యం ఉంటాయో, ప్లస్ మన ఫోటో కింద పెట్టిన బియ్యము, మనం వాటిని వారం లోపటనే వండేసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ డే వీలు కాని వాళ్ళు వారం లోపట వండేసుకోవాలి, అదనమాట. అయితే నేను అక్కడే ఫోటో కింద కొద్దిగా బియ్యం పోసానండి. పోసేసేసి ముంగట మనం ఇష్టం ఉండుంటే లక్ష్మీదేవి కానీ, వినాయకుడు లక్ష్మీదేవి ఉన్నా కానీ, వెండివి కానీ, మనం ఇత్తడివి కానీ ఏవైనా విగ్రహాలు ఉంటే విగ్రహాలు పెట్టుకోవచ్చు. నేనైతే విగ్రహాలు ప్రజెంట్
ఇక్కడ నాకు లేవండి, నాకు మా ఊర్లో ఉన్నాయి. ప్రజెంట్ ఇక్కడ నేను తక్కువ ఫొటోస్ పెట్టుకున్నాను, మనం రెంట్కి ఉంటాం కాబట్టి తక్కువ ఫొటోస్ అనేటివే ఉన్నాయి, ఫొటోసే ఉన్నాయి, విగ్రహాలు లేవు. దేవుడు దయ వలన ఒకవేళ నాకు పూజ మధ్యలోనే ఇట్లా తెచ్చుకోవాల్సి వస్తే తెచ్చుకుంటానండి, వాటిని కూడా చూపిస్తాను. నేను పూజ మాత్రం చాలా కంప్లీట్గా మంచిగా చేశానండి. నాకు బుక్ చదవడం వచ్చు, అంటే నేను చిన్నప్పుడే భగవద్గీత అలాంటివి చదివాను కాబట్టి చదవడం వచ్చండి. నేను ఎవరితో నేర్చుకోలేదు, చిన్నప్పుడు భగవద్గీత చదవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి అప్పుడు నేను చదివాను కాబట్టి కొంచెం గొట్టు పదాలైనా పలకగలుగుతాను. పూర్తిగా మన అష్టలక్ష్మి స్తోత్రము మరియు లక్ష్మీ స్తోత్రము ప్లస్ గోవిందనామాలు ఇవన్నీ చదువుకున్నానండి లాస్ట్ మూమెంట్లో. ఇంకోటి ఎవరికైనా చదవడానికి వీలు లేని వాళ్ళు, చదవడానికి రాని వాళ్ళు, నందూరి శ్రీనివాసరావు అతను చాలా బాగా మంచి ఒక వీడియో అనేది చేశారు, సప్త శనివారాల వ్రతం అని, అది కూడా చూడొచ్చు. తనే కాకుండా మిగతా వాటి కూడా వీడియోస్ వస్తాయండి. సప్త శనివారాల వ్రతం అని మనం కొడితే చాలా వరకు మంచిగా వేద పండితులు అలా బాగా అన్నీ తెలిసిన వాళ్ళు వీడియోస్ పెట్టారు, వాటిల్లో చూసి ఉడకంగా చేసుకోవచ్చు. కాకపోతే నాకు నందూరి శ్రీనివాస గారి వాళ్ళు పిల్లలు చేసిన అది చాలా బాగా అనిపించింది. నేను అదే పఠించానండి, అంటే పక్కన పెట్టుకున్నాను కానీ నేనైతే బుక్ ముందర పెట్టుకున్న బుక్ చదివానండి. మార్నింగ్ కొంచెం మన హస్బెండ్ ఉంటేనే మా హస్బెండ్తో కూర్చోవాలి, లేకపోతే నేనైతే లెఫ్ట్ లెగ్ దగ్గర ఒక చిన్న కర్చీప్ అనేది మా హస్బెండ్ ఎప్పుడు యూజ్ చేసేది, ఏదైనా సరే భర్త ఏదైనా యూజ్ చేసే వస్తువుని పెట్టుకోవాలి. కర్చీప్ పెట్టుకున్నాను, కర్చీప్ పైన నేను పుస్తకం అనేది పెట్టుకొని చదువుతున్నానండి. అన్నీ చదివాను, గోవిందాయ స్వాహ, మాధవాయ స్వాహ అని వాటిని, మరియు మన ఏమంటారు గణపతి పూజకు ఫస్ట్గా ఓం శుక్లాంవరదం విష్ణుం శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం దాయే సర్వే విఘ్నోపశాంతయ అని అనుకొని నేను మళ్ళీ మాధవాయ స్వాహ కేశవాయ స్వాహ అనేసి నీళ్ళు ఇడ్చడం అలా చేశాను. అన్ని పూజ మాత్రం కంప్లీట్గా ఇంత పర్ఫెక్ట్గా చేశానండి. అయితే మీరు ప్రతిమలు గుడకంగా మీరు ఏవైతే ముంగట పెట్టుకుని, నేను ముంగటైతే పసుపు కుంకుమతోటి మన గణపతిని చేసుకొని ఒక తమలపాకులో పెట్టుకొని, తమలపాకుకు పసుపు కుంకుమ ఒక్క గంధము అవన్నీ అర్పించుకున్నానండి. ఒక ఫ్లవర్ పెట్టేసేసాను, పక్కన కలశం పెట్టుకున్నాను, కలశంలో వాటర్ పోసి ఒక రూపాయి సిక్క వేసేసి అందులో పసుపు కుంకుమ గంధము అక్షంతలు అలా వేసుకొని ఒక 5 తమలపాకులు తీసుకొని తమలపాకులు రౌండ్గా పెట్టి కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయకు గోవింద నామం పెట్టేశానండి. పెట్టేసేసి ఎర్ర కండువ, ఎర్రది అనేది మనం ఏదైతే రవిక ఉంటుందో దాన్ని రౌండ్గా చుట్టేసి ఇట్లా మనం కిరీటం లాగా పెట్టేసేసాను. అయితే నేను రైట్ సైడా లెఫ్ట్ సైడా అని కొందరికి డౌట్ కూడా వస్తుండొచ్చు. నేనైతే మనకు ఈ వెంకటేశ్వర స్వామికి రైట్ సైడ్ పెట్టాలని చెప్పారండి. బట్ నేను ఎప్పుడే కానీ మేము పూజ చేస్తే వ్రతం చేస్తే మిడిల్లో పెడతాము. నాకు మిడిల్లో కొంచెం ప్లేస్ లేక రైట్ సైడ్ ఉడకంగా పెట్టడానికి లేక నేను లెఫ్ట్ సైడ్ పెట్టానండి. నెక్స్ట్ వారం అయితే రైట్ సైడ్ పెడతాను, కొంచెం ప్లేస్ చేసుకొని. మనం ఏదైనా పని చేసినప్పుడు ఒక్కరమే ఉంటే కొంచెం గజిబిజిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంటాం, కానీ మీరైతే పెట్టావాలనుకున్న వాళ్ళు రైట్ సైడ్ పెట్టండి. అంటే వెంకటేశ్వర స్వామికి రైట్ సైడ్ కుడి చేయి వైపు ఉండాలన్నమాట కలశం. అలా పెట్టేసేసుకొని నేను 7 ఫస్ట్ రోజు అయితే 7 పెట్టాను, సెకండ్ రోజు అయితే 7 పెట్టానండి, 2 పెడతాను, అలా పెంచుకుంటూ వెళ్తాను. 7 తర్వాత 3వ వారం 3, 4వ వారం 4, 5వ వారం 5, ఇలా 6వ వారం 6, మళ్ళీ 7వ వారం మళ్ళీ కంప్లీట్గా 7 పెట్టేసేసి నేను 7 శనివారాలు కంప్లీట్ చేసినాక వడ్డీ కాసులవాడు కాబట్టి వడ్డీతో సహా 8వ వారం కూడా చేయాలని ముందే ఫిక్స్ అయ్యానండి. నేను దీపపు కుందెలు పెట్టుకున్నాను, దీపపు కుందెలో నల్ల నువ్వుల నూనె వేసాను, 7 ప్రతిమలు అనేటివి వేసాను. మరియు నేను ఏవైతే కింద మనము ఏవైతే ప్రతిమలు చేసాం వాటి పిండివి ఒత్తులు చేసాం కదా, దాంట్లో నేను నామాలు గోవింద నామాలే పెట్టేసేసి తమలపాకులు కింద పెట్టాను. మన తొడిమెలు అనేటివి రైట్కి రావాలండి, లోపలికి పోకూడదు, అట్లా కూడా పెట్టొద్దంట. నేను బుక్ పూర్తిగా పఠించాను, బుక్లో కొంచెం వెరైటీగా ఉన్న నాకు తెలిసినంత వరకు నేను చేశానండి. నేను ఇది నా పెళ్ళి కాకముందుకు ఆల్రెడీ ఒకసారి చేశానండి, అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను, ఆ టైంలో ఒకసారి చేశాను కాబట్టి కొంచెం అనుభవం అనేది ఉంది కాబట్టి ఎంత అనుభవం ఉన్నా ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటారు కదా, అట్లా నేను చేసిన పొరపాటు ఏంటంటే ఫోటో మర్చిపోయాను. ఫోటో ఎందుకు మర్చిపోయానో దాని కూడా ఒక స్టోరీ ఉందండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మర్చిపోవడానికి కారణం రీజన్ ఏంటో దాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలా మొత్తం అయితే చేసుకున్నాను. చిలిమిలి ఉండలు మరియు పానకం చేసుకున్నాను, వాటిని చేసుకున్నాను. వాటర్ అయితే ఒక గ్లాస్కు ముందల ప్లేట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలండి, ఎందుకంటే వాళ్ళకు వాటర్ మధ్యలో వాటర్ పానీయం సమర్పయామి అన్నప్పుడు పానీయం సమర్పించినప్పుడు ఆ వాటర్ని మళ్ళీ గ్లాస్లో
గ్లాస్లోకే పోసుకోకూడదు, మనం ముందర పెట్టుకున్న గ్లాస్లోకి పక్కకు పెట్టాలి కాబట్టి చిన్న ప్లేట్ అనేది పెట్టుకోవాలి. వాళ్ళకన్నీ సమర్పించినవి అన్నిటిని ఆ పళ్ళెంలో పోసేసుకొని లాస్ట్కి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం చెట్టుకు కానీ దేనికి కానీ పోసుకోవచ్చు, ఎవరు తొక్కని ప్లేస్లో పోసుకోవాలి. నేనైతే అలాగే చేసుకున్నానండి. చిమిలి లడ్డూలు మరియు పానకం పెట్టాను, పంచామృతం పెట్టాను. ముంగట వాళ్ళకైతే అవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. పువ్వులు తీసి పెట్టుకున్నాను. మనం మధ్య మధ్యలో చదివేటప్పుడు మనం పసుపు కుంకుమ గంధంతో పాటుగా పువ్వులు ఉడకంగా సేమ్ సత్యనారాయణ వ్రతం ఎలాగో సేమ్ ఇది అలాగేనండి. కాకపోతే పెట్టుకునే విధానము కొన్ని అందులో మార్పులు చేర్పులు అనేటివి ఉంటాయి. కానీ ఈ పూజ చేసిందంటే అనుకున్న ప్రతి ఒక్కటి జరుగుతుందండి. నేను అప్పుడు చేసినప్పుడు ఏమనుకున్నానో అది కంప్లీట్గా అయ్యింది. నా పెళ్ళి కాకముందుకు. ఇప్పుడు ఉడకంగా నేను ఒకటి అనుకున్నాను. భగవంతుని పుణ్యాన నాకైతే ఇల్లు ఉంది, సంతానం ఉంది, అన్నీ ఇచ్చాడు. కానీ అన్నీ ఇచ్చి ఏదో ఒక బాధ పెడతారని అంటారు కదా, నాకు ఏదో ఒక బాధల్లో నేను ఈ పూజ చేసుకోవడం జరుగుతుందండి. అన్నీ మనకు తీర్చిన ఉడకంగా ఏదో ఒకటి లోటు చేశాడు కదా, ఆ లోటు ఉడకంగా పూర్తిగా కంప్లీట్ కావాలి అనేసేసి నేను ఈ పూజ చేసుకోవడం జరుగుతుంది. దగ్గర 4 నెలల నుంచి అనుకుంటున్నానండి ఈ పూజ కంప్లీట్ చేయాలి, ఎలాగైనా చేసుకోవాలని. అలాగే డిలే పడడం వలన, నేను రూమ్ చేంజ్ చేయడం వలన, ఇలా కొంచెం అటు ఇటు జరగడం వలన నేను పూజ చేసుకోలేకపోయాను. ఈ మధ్యన దేవుడి పుణ్యాన, వెంకటేశ్వర్ల పుణ్యాన నేను మంచిగా ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చేస్తున్నానండి. బిజినెస్ స్టార్ట్ చేశాను. నా బిజినెస్ ఉడకంగా మంచిగా 3 పువ్వులు 6 కాయలుగా ముందుకు వెళ్తూ ఉంది. ఇంకేమైనా మీకు డీటెయిల్స్ కావాలంటే నేను 2వ వారంలో మీకు కంప్లీట్గా చెప్తానండి. 2వ వారంలో నేను ఇప్పుడు ముడుపు కట్టే విధానం చెప్పాను, అలాగే చిమిలి ఉండలు చేసుకునే విధానం చెప్పాను, అలాగే ఒత్తులు చేసుకునే విధానం చెప్పాను కదా. అక్కడ మనం ఏవైతే ఏర్పరచుకునేటివి వాటన్నిటిని చూయిస్తూ మంచిగా కంప్లీట్గా చెప్తానండి. ఎందుకంటే ఫస్ట్ డే రోజు కొంచెం హడావిడిగా ఉండడం వలన మొత్తం తీయాలి చూయించాలి అనుకున్నాను, కానీ టైం కుదరలేదండి. నేను చెప్పాను కదా, నేను ఫోటో మర్చిపోవడం వల్ల లేట్ కావడం వలన నాకు 9:30 అయిందండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ పూజ 6-7 గంటల వరకే కంప్లీట్ చేసుకోవాలండి. పొద్దున్నే పెట్టుకోవాలి. 6-7 గంటల వరకే మనము, అంటే 6 గంటల వరకు మనం కంప్లీట్ చేయాలి. ఎందుకంటే 6 గంటలకు మనకు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంటుంది. 6-7 గంటలకి లక్ష్మీదేవి గల్లు గల్లు అనుకుంటూ ఇంట్లోకి వస్తుందంట. దానికి నాకు ఒక పూర్తి వయసు అయిపోయిన వాళ్ళు చెప్పారు. కాబట్టి అలా మనం 6 గంటలకి ఎప్పుడే కానీ తలుపులు అన్నీ తెరిసేసి ఉంటే లక్ష్మీదేవి అనేది మన ఇంట్లోకి ఆహ్వానించడం జరుగుతుందంట. కాబట్టి నేనైతే లేట్ అయిందండి ఆ రోజు. నేను చేసిన పొరపాటు ఆ రోజు లేట్ కావడం. నెక్స్ట్ 2వ వారం అయితే కంప్లీట్గా టైం మీదనే చేసుకుంటాను. 3 గంటలకు లేచి మనం 6 గంటల వరకు కంప్లీట్ చేసుకోవాలి. మన ఇంట్లో పనులతో పాటు మన పూజ వరకు కంప్లీట్గా. అప్పుడు 2 దంపతులు ఉండి చేసుకుంటే ఆది దంపతుల్లాగా పూజ ఇంకా బాగుంటుంది. ఒకవేళ భర్త లేని టైము, భర్త దూరంగా ఉన్నారు అని అంటే ఉడకంగా ఎవరైనా మగవారైనా చేయొచ్చు, ఆడవాళ్ళైనా చేయొచ్చు, పెళ్ళి కాని వాళ్ళైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు అండి. చిన్నవాళ్ళైనా చేయొచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు ఈ 7 శనివారాల వ్రతము. ఈ వ్రతం వలన మంచి ఫలితం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ చేసుకుంటారని కోరుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు ధూపం సమర్పించిన, మరియు నేను లాస్ట్ ఇంకా అక్షంతలతో చదువుకుంటూ కొన్ని స్తోత్రాలు చదువుకుంటూ అక్షంతలు చేతిలో పట్టుకొని అక్షంతలు సమర్పించిన. నాకు స్తోత్రాలు చదవడమే చాలా లేట్ అయిందండి. అంటే దగ్గర నాకు గంటన్నర పట్టింది. దాన్ని అటు ఇటు కుదించి మీకు ఒక 14-13 నిమిషాల్లో కంప్లీట్ చేయడం కోసం ఈ వీడియోని ఇలా తీసానండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.